దేవుడు ప్రత్యేకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, మీరు అభిషేక్తులు అని పిలుస్తున్నాడు. సో ద బైబిల్ కాల్స్ us యు ఆర్ అనాయింటెడ్. మీరు అభిషేకించబడ్డారు అని దేవుడు మనల్ని ఈరోజు ఆ పేరుతో పిలుస్తున్నాడు. నీవు అభిషక్తుడవు, నీవు అభిషక్తురాలవు. సో వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ద లార్డ్ ఈస్ కాలింగ్ us, యు ఆర్ అనాయింటెడ్. మీరు అభిషేకించబడ్డారు అని దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అభిషేకించిన బిడ్డలు ఏ రీతిగా ఉంటారు, అభిషేకించిన బిడ్డలు ఏ రీతిగా వారి యొక్క జీవిత విధానంలో జీవిస్తారు అన్నది ఈరోజు కొద్దిగా, అంటే అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. అందులో కొద్దిగా మనం మాట్లాడతాం, ఈరోజు వింటాం. ద అనాయింటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పాస్టర్స్. పాస్టర్స్ అంటే ప్రొటెస్టెంట్ పాస్టర్సే కాదు, ఈవెన్ క్యాథలిక్ ప్రీస్ట్ని కూడా పాస్టర్ అనే పిలుస్తారు, పాస్టర్స్ అని. సో పాస్టర్స్ అంటే priest as well as pastors from other denominations, prophets or church leaders. According to the Bible, every child of God is anointed. So ప్రతి ఒక్క పాస్టర్, ప్రతి ఒక్క ప్రవక్త, మరి అదే విధంగా మన ఆలయాల్లో మనం చూస్తాం, కొంతమంది నాయకులు ఉంటారు. వారందరినీ కూడా, దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు అభిషక్తులని పిలుస్తారు. అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు. సో ప్రతి ఒక్కరిని దేవుడు పిలుపు ఎలా ఉంటుందంటే అభిషక్తులు. ఈ పిలుపు మనకి దేవుడిచ్చి ఉన్నాడు. కానీ అభిషేకం ఎలాంటిది మనం కలిగి ఉన్నామన్నది అది మన జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో వీఆర్ కాల్డ్ అనాయింటెడ్, బట్ ద వే వీ లివ్, సచ్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఫ్లోస్ త్రూ అస్. ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడు అంటే అతని నుంచి ఏం బయలుదేరుతుంది? బయటికి కోపం బయలుదేరుతుంది. ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం బయటికి వస్తుంది. సో అదేవిధంగా ఒక వ్యక్తిలో అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం తనలో ఉందా, లేకపోతే ఈ లోకాన్ని పరిపాలిస్తున్న దుష్ట దురాత్మ శక్తుల యొక్క అభిషేకం తన నుంచి పొర్లి పొంగుతుందా అన్నది మనము గ్రహించాలి. సో ఈ వాక్కును వింటున్నప్పుడు ఎలాంటి అభిషేకం నాలో ప్రవహిస్తుంది, పొర్లి పొంగుతుంది, ఎలాంటి అభిషేకంలో నేను జీవిస్తున్నాను? దేవుడు నన్ను అభిషేక్తుడు అని పిలిచాడు. సో గాడ్ కాల్డ్ యు అనాయింటెడ్. వాట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ యువర్ లైఫ్ టువర్డ్స్ యూ అండ్ టువర్డ్స్ అదర్స్? నీలో నుండి నీ కుటుంబానికి ఎలాంటి అభిషేకం వస్తుంది? మంచి అభిషేకమా, లేకపోతే చెడు అభిషేకమా? ఇది మనం గ్రహించాలి ఈ వాక్కును మనం వింటున్నప్పుడు. సో ఒక్కొక్క అభిషేకం ద్వారా ఒక్కొక్క రీతిగా మన జీవిత విధానం సెటిల్ అవుతుంది. మన గమ్యం, మనం చేరుకుంటున్న స్థలం నిర్ణయించబడుతుంది. సో ఆ నిర్ణయాన్ని ఈరోజు నేను సరైన నిర్ణయంలో ఉన్నానా, లేకపోతే నేను వేరే ఏదైనా నిర్ణయంలో జీవిస్తున్నానా? నా దేవుడు నన్ను పిలిచినప్పుడు నీకు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తానన్నాడు. నీ పట్ల నా ప్రణాళిక బంగారు భవిష్యత్తు. సో బంగారు భవిష్యత్తులో నేను జీవిస్తున్నానా, లేకపోతే ఆ బంగారు భవిష్యత్తుని విడనాడి నేను వేరే రీతిగా జీవిస్తున్నానా అన్నది ఈరోజు మనమందరం కూడా చాలా లోతుగా ఆలోచించి జీవించాలి. ఒకవేళ ఈ అభిషేకంలో మనం లేదు, పిలిచిన అభిషేకం అంటే ఏంటిది? నేను నిన్ను అభిషక్తుడు అని పిలుస్తున్నాను. ఆ పేరు మనం కలిగి ఉన్నామా? ఆ అభిషేకం మనం కలిగి ఉన్నామా? లేదా వేరే లోకరీతి అభిషేకంలో జీవిస్తున్నామన్నది ఈరోజు మనం పరిశీలించుకోవాలి ఈ వాక్కు ద్వారా. ద మూమెంట్ యు రిసీవ్ జీసస్, ద హోలీ స్పిరిట్ మార్క్స్ యూ, ఫిల్స్ యూ, ఎంపవర్స్ యూ అండ్ సెట్స్ యూ అపార్ట్ ఫర్ గాడ్స్ పర్పస్. యేసుని ఎప్పుడైతే ఆత్మదేవుడు అభిషేకించాడు, తండ్రి దేవుడు ఆత్మను పంపించాడు, యేసే అభిషేకించబడ్డాడు. సో when God anoints you,
ద మూమెంట్ యు రిసీవ్ జీసస్. ఎప్పుడైతే యేసయ్యని మనం నమ్ముతాము, యేసయ్య పునరుత్థానయ్యాడు, నా పాపానికే మరణించాడు, నా పాప పరిహారం కోసమే యేసయ్య సిలువలో నానా శ్రమలు ఎదుర్కొని మరణించాడని ఎప్పుడైతే మనం యేసయ్యని స్వీకరిస్తామో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన పైన, ఇప్పుడు చూడండి చాలామంది పచ్చబొట్టు కొట్టుకుంటారు, టాటూస్ అంటారు, అలాగా పరిశుద్ధాత్మ ముద్ర వేస్తాడు మనల్ని. ఏమని ముద్ర వేస్తాడు? ఈ సీల్స్ అస్, ద హోలీ స్పిరిట్ మార్క్స్ అస్ అండ్ సీల్స్ అస్, కాలింగ్ అస్ యాజ్ ఎన్ అనాయింటెడ్ చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే మనం ఇలా నమ్ముతామో, వెంటనే ఈ టాటూస్ వేసుకున్నట్టు, పచ్చబొట్టు పొడిచినట్టు పరిశుద్ధాత్మదేవి ఒక ముద్ర వేస్తాడు. ఏమని? నువ్వు అభిషక్తురాలివి, నువ్వు అభిషక్తుడివి అని నీ పేరు అలా ముద్రిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ క్షణమే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ పైన, నీలోన దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపుతాడు, తన శక్తి చేత మనల్ని బలపరుస్తాడు. మరి అదేవిధంగా ఈ లోకం నుంచి మనల్ని ఒక ప్రత్యేకమైన కుటుంబంగా, ఒక ప్రత్యేకమైన సంఘంగా మనల్ని నిర్ణయిస్తాడు. అలా నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దేనికి అలాగా మనల్ని పక్కకు తీసి ఒక కుటుంబంగా చేస్తున్నాడు అంటే, దేవుని చిత్తానుసారంగా, దేవునికి కార్యసిద్ధిగా మనం ఉండే విధంగా దేవుడు మనల్ని ఒక సంఘముగా తన కోసం తాను ఏర్పరచుకుంటున్నాడు. సో వెన్ హీ అనాయింట్స్ యూ, వెన్ హీ మార్క్స్ యూ, ఫిల్స్ యూ విత్ ద పవర్, హీ సెట్స్ ఏ పార్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్, not the purpose of this world, not the purpose of your family, not the purpose of your own. So he sets apart for the purpose of his kingdom. So tana rajyam kosam manalni pratyekanga erparchukuntaadu. So when you receive that anointing, that baptism, so he sets apart for his purpose. Aina anusaranga tana chittaniki manalni siddhaparchukuntaadu, మనల్ని ఎన్నుకుంటాడు. అలా అని మనం కుటుంబానికి పనికిరామని కాదు, సంఘానికి పనికిరామని కాదు, లోకానికి పనికిరామని కాదు, అందరికీ పనికొస్తూ పరలోక రాజ్యానికి ప్రత్యేకంగా మనం పనికొస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కార్యంలోనే లోకరీతి కార్యాలన్నిటినీ మనం చేసుకొని వచ్చే విధంగా ఆత్మాభిషేకంతో దేవుడు దీవిస్తాడు. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పైన దిగి వచ్చాడో, వెంటనే యేసయ్యని ఎడారిలోకి చూడండి సపరేట్ చేశాడు లోకం నుంచి. 30 సంవత్సరాలు యేసయ్య లోకంలో జీవించారు. కానీ ఎప్పుడైతే యేసయ్య అభిషేకం పొందుకున్నారో, బ్యాప్టిజం పొందుకున్నారో, వెంటనే యేసయ్యని తీసుకెళ్లి పరిశుద్ధాత్మ దేవుడు వేరపరిచాడు. తన చిత్తానికై, తన గమ్యానికై, తన ఆలోచనకై తనను తయారు చేయడానికి, సిద్ధపరచడానికి తీసుకెళ్ళిపోయాడు. సో వెన్ జీసస్ వాస్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద రివర్ జార్డన్, the Holy Spirit came upon him and the Father God told, he is my beloved son. So we are called, whenever we are anointed, when God anoints us, we are called the child of God. So he separates us, puts a part. So Jesus was taken away from the world, that means from the surrounding. Till then, up to 30 years, he was in the public, but when he got anointed, he was separated for the purpose of God, for the purpose of his kingdom. సో అదేవిధంగా ప్రతి ఒక్కరిని అభిషక్తులం, దేవుడు అభిషేకం అని పిలిచాడంటే, నిన్ను ఈ లోక జనాల నుంచి, ఈ లోక అలవాటు నుంచి, ఈ లోకరీతి జీవితం నుంచి ఇంతవరకు నువ్వు జీవించుంటావు. ఇట్ మైట్ బి 40, 30, 20, 10, ఏ వయసు అయినా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడో, వెంటనే నిన్ను ఈ లోకరీతి ప్రతి ఒక్క అలవాట్ల నుంచి, రీతి రివాజ్ అంటే జీవించే విధానం నుంచి నిన్ను వేరుపరుస్తాడు. ప్రత్యేకంగా నిన్ను వేరుపరిచి నిన్ను దూరంగా తీసుకెళ్ళి, అంటే ప్రజల్లోనే ఉంటావు కానీ నీ మనసు, నీ ఆలోచన, నీ మాట తీరు, నీ జీవిత విధానం అన్నీ కూడా మారుతూనే వస్తాయి. వేరే రకంగా తయారవుతుంటావు. అదే జీవితం నువ్వు జీవించవు. గత జీవితంలో ఎలాగైనా మనం జీవించవచ్చు. గత జీవితంలో యేసయ్య ఏం చేశారు? 30 సంవత్సరాలు తన తల్లి, తన తండ్రి, లోకరీతి తల్లిదండ్రి వారితో జీవించారు. మరి ఎవరెవరితో సావాసం కలిగి ఉన్నారు? మనకు బాగా తెలుసు. తాను సావాసము అనేకులతో కలిగి ఉంటారు. ఎందుకంటే యేసయ్య పెళ్ళికి కూడా వెళ్ళారు, కానా విందుకు కూడా. సో అలాగా లోకరీతిగా చాలా స్నేహితులు తనకు ఉండి ఉండొచ్చు, ఎందుకంటే లోకంలో పెరిగారని.
కానీ ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నారో ఆ తర్వాత ఎన్నుకున్న బిడ్డలతోనే ఉన్నారు చూడండి. సో అప్ టు 30 years జీసస్ వాజ్ అమంగ్ ద పీపుల్, అరౌండ్ ద పీపుల్, బట్ యాజ్ సూన్ as he received the Holy Spirit, he was separated. Till then he was living with his father, mother, but after the baptism you see Jesus was not there with his parents. He might be there, that is not written, but I don't know, but still I can say that he was not there. So he was only with the people whom the Father has chosen, whom the Lord has called them by name. సో ఎవరితో ఉన్నారు? తండ్రి దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో అలాంటి బిడ్డలతో ఉన్నారు. తండ్రి దేవుడు ఎవరినైతే పేరు పెట్టి పిలిచాడో అలాంటి వ్యక్తులతోనే యేసయ్య సావాసం కలిగి ఉన్నారు. సో he was with his disciples and those who came to become disciples, and he was with the people whom God the Father healed. ఎవరినైతే స్వస్థపరిచారు, మరియ మగ్దలిన కావచ్చు, లాజరస్ కావచ్చు, మరియా మరి అదేవిధంగా మార్తా కావచ్చు, వీళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు, మారుమనసు పొందుకున్నారు. ఇలాంటి వ్యక్తులతోనే తన సావాసం. See the change of Jesus. So in the same way, when we are anointed, when we are baptized, when we say I received the Holy Spirit, నేను మారుమనసు పొందుకున్నాను అని ఎప్పుడైతే నువ్వు అంటావో నీ జీవితమే మారిపోతుంది. నీ కూడిక ఎవరితో అయితే ఉండే, నీ సావాసం ఎవరితో అయితే ఉండే, అదన్నీ కూడా మారిపోతుంది. కాబట్టి కొన్ని రోజులు మార్పు చెందిన తర్వాత మళ్ళీ ఆ జీవితం మనం జీవించలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో we cannot stay with the same people again and again. We have to separate ourselves. సో మనం అడగాలి. నిన్నటి రోజు నేను చెప్పాను, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, దేవుడే కొన్నిసార్లు వాళ్ళ నుంచి మనల్ని దూరం చేస్తాడు. సో అలాంటప్పుడు మనము దాన్ని సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. సో ఈరోజు మనం ఈ వాక్కు వింటుండగా దేవుడు అంటున్నాడు, నువ్వు అభిషక్తురాలువు, నువ్వు అభిషక్తుడివి. ఐ కాల్ యు అనాయింటెడ్. నాట్ ఓన్లీ ప్రీస్ట్, నాట్ ఓన్లీ పాస్టర్స్, నాట్ ఓన్లీ ప్రాఫిట్స్, బట్ ఆల్ మై చైల్డ్, దోస్ హు వాంట్ టు డూ మై పర్పస్, ఐ కాల్ దెమ్ అనాయింటెడ్ అంటున్నాడు. సో ఒక ఆత్మచేత అభిషేకించిన వ్యక్తి వెళ్ళి దుష్టాత్మచేత అభిషేకించిన సావాసం కలిగి ఉండలేడు, అలాంటి జీవితమైన జీవించలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద అనాయింటింగ్ ఈస్ గాడ్స్ డివైన్ అబిలిటీ, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అండ్ హెవెన్లీ ఎంపవర్మెంట్ వర్కింగ్ త్రూ an ordinary person to produce extraordinary result. సో ఈ అభిషేకం దేవుడి దగ్గర నుంచి మన మీదికి దిగి వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా అద్భుత రీతిగా దేవుని యొక్క శక్తిని పొందుకోవడం. సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ శక్తి మనకు వస్తుంది. మరి అదేవిధంగా పరలోకపు అభిషేకం అంటే పరలోకంలో ఎలా జీవిస్తారో, ఏ రీతిగా కార్యాలు అన్నిటినీ చేసుకుంటూ దేవుడు దూతలు అలా చేసుకుంటూ వస్తారు, అదే రీతిగా భూలోకం మీద ఉండి మనము కార్యాలు చేయగలుగుతాం. ఒక సాధారణమైన వ్యక్తిని అభిషేకం ఎందుకు దేవుడిస్తాడు? ఒక వ్యక్తి కంటే సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చడానికి. సో వెన్ యూ రిసీవ్ దిస్ అనాయింటింగ్, యూ కెనాట్ లివ్ ఏ ఆర్డినరీ లైఫ్ బికాస్ గాడ్ అనాయింట్స్ యూ టు మేక్ యూ అన్ ఎక్స్ట్రాడినరీ మెన్. సో ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి చిన్న చిన్న పిల్లలతో ఆడుకోలేదు, వెళ్ళి చిక్కిడి బిల్లలు ఆ బిల్లలు వెళ్ళి చేయలేదు. ఏమంటారు? ఏ అమ్మాయి నీకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడేంటి ఈ ఆటలు అంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ యూ కెనాట్ కమ్ అండ్ ప్లే విత్ స్మాల్ కిడ్స్ అరౌండ్ విత్ హూమ్ యూ ఆర్ ప్లేయింగ్. మరి అదేవిధంగా పెళ్ళైన తర్వాత చూడండి, ఆ సర్కిల్ ఉండదు, ఆ ఫ్రెండ్షిప్ ఉండదు, మరి ఆ సావాసం ఉండదు. చాలా వరకు తల్లిదండ్రులతో కూడా సావాసం ఉండదు, అక్క చెల్లెలతో సావాసం ఉండదు, అన్నదమ్ములతో సావాసం ఉండదు. దే గెట్ సపరేటెడ్, దే గెట్ కనెక్టెడ్ టు దేర్ ఇన్లాస్ హౌస్. సో అదేవిధంగా మనము కూడా అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడిని ఎక్స్ట్రాడినరీ చేయాలనుకుంటున్నాడు, ఒక అమూల్యమైన వ్యక్తిగా తయారు చేయాలనుకుంటున్నారు. మళ్ళీ నువ్వు సాధారణమైన జీవితం జీవించాలనుకుంటే ఆ అభిషేకం నీలో నిలవదు. సో మెనీ సే దట్ ఐ am anointed, many say I received the Holy Spirit, many say I am filled with the Holy Spirit, but they live the same life. వాళ్ళు జీవించే విధానం చూస్తే అదే పాత జీవితం,
అదే పాత విధానమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు బికమ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ. ఈ ఎక్స్ట్రాడినరీ అంటే ముందు కంటే అధికముగా ఉన్నతముగా జీవించే వ్యక్తిగా దేవుడు తయారు చేయాలనుకుంటున్నాడు. సో అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ముందు కంటే మంచి కార్యాలు, మంచి ఆలోచన, మంచి జీవితం, మంచి మాటలు, హెచ్చించే మాటలు, అలాంటి జీవితం జీవిస్తారు. ఆ రిజల్ట్ వాళ్ళలో కనిపిస్తుంది. ఆ యొక్క పనితనం, ఆ యొక్క క్రియలు, కార్యాలు వాళ్ళలో కనిపిస్తుంది. అది కనిపించకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? ఉన్నా కూడా అక్కడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఆ రీతిగా ఈరోజు మనం వాక్యం వింటున్నప్పుడు పరిశీలించాలి. యూ హ్యావ్ టు సర్చ్ వేర్ ఐ వాజ్ అనాయింటెడ్, బట్ వేర్ ఐ ఆమ్ లివింగ్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఐ హ్యావ్ till today, what kind of voice I have, what kind of way I am living, what kind of circle I have even now. So we could you have to just check wherever you are not there as an anointed person, because God called you, you are anointed. So where all we are anointed, but still we are not in the place of anointing. So today we have to check, my dear people of God. So today's sermon will remind you, you are not empty, you are anointed. Amen. So wherever you see that these kind of things are there, you have to see that, see, I am not empty today, I am filled with the Holy Spirit. But what makes me empty? What trying to make me an empty vessel? సో ఏదైతే మనలో ఉండకూడదో అది వస్తుందంటే మనలో అభిషేకము తరిగిపోతుంది, ఖాళీ అయిపోతుంది, మనము దిగజారిపోతున్నాం అభిషేకంలో. ప్రైజ్ ది లార్డ్. I heard many people saying, brother, previously I used to pray hours together, now I am not praying. నాకు ఆ విషయన్స్ వస్తలేవు, నేను ప్రార్థన ముందులాగా చేయలేకపోతున్నాను, నేను అన్ని విధాలుగా నా జీవితంలో ప్రార్థనలో కూర్చుంటేనే చీకటి కనిపిస్తుంది, నిద్ర వస్తుంది అంటారు చాలామంది. దట్ మీన్స్ అగైన్ దే ఆర్ ట్రయింగ్, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు, ఆ అభిషేకం వస్తలేదు, ఆ జీవితం, దే ఆర్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్. సో చాలామంది చూడండి, కొన్ని రోజులు మినిస్ట్రీలో ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తారు, అదే పాటలు మళ్ళీ పాడాలంటే వాళ్ళకి రాదు, అదే ప్రార్థన చేయాలంటే, ఎందుకంటే అభిషేకం నుంచి, ఆ సావాసం నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. సో దిస్ ఈజ్ హౌ వీ లూజ్. సో దో వీఆర్, మనం కొన్నిసార్లు మినిస్ట్రీలో ఉంటూ కూడా సావాసం మనది వేరే ఉంటే మన అభిషేకము ఆ లెవెల్లోనే ఉంటుంది, అదే జీవితం మనం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ ఎంపవర్డ్. సో ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో నువ్వు బలహీనురాలు కావు, నువ్వు బలహీనుడివి కావు. దేవుడు నిన్ను అద్భుత రీతి అయిన శక్తితో నింపి ఉన్నాడు. అంటే బలవంతులు నీ ముందు నిలబడలేరు, శక్తిశాలి వాళ్ళ శక్తి నీ ముందు సరిపోదు, ఎందుకంటే దేవుని శక్తి ముందు ఏది నిలబడదు. అలాంటి శక్తితో దేవుడు నిన్ను నింపి ఉన్నాడు. సో అదే కాక నువ్వు ఒంటరి వాడివి కావు, యు ఆర్ నాట్ అలోన్. ఆల్వేస్ ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు, వారి యొక్క సావాసం ఎల్లప్పుడూ ఉంటుంది, ప్రతిరోజు మనతో ఉంటుంది. సో దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడు మన పైన ఉంటుంది. ఆల్వేస్ ద స్పిరిట్ విల్ బి అపాన్ యూ, యూ విల్ నెవర్ బి అలోన్. ఎక్కడ కూడా నువ్వు ఒంటరిగా ఉండలేవు, ఎందుకంటే దేవునికి తెలుసు, ఎప్పుడైతే ఆయన అభిషేకం మన మీద దిగొస్తుందో దుష్టుడు మన వెనుకట్ల మనల్ని ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయాలని ప్రయాసపడుతుంటాడు. వై ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ and the anointing of God will be upon you always. Why he will be protecting you, why he will become your strength, because he knows once he anoints you, the devil will try to destroy you. ఒక్కసారి నిన్ను దేవుడు అభిషేకించిందంటే దుష్టుడు నిన్ను ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయాలని ప్రయాసపడుతుంటాడు, ఎందుకంటే నీ వల్ల దేవుని కార్యాలు చాలా జరుగుతాయి కాబట్టి వాడు నీ మీద పగబడతాడు. అందుకే దేవుడి నీ పక్కన బలంగా నిలబడతాడు, నువ్వు వెనకాతల నిన్ను రక్షించే దేవుడిగా ఉంటాడు, నీ ముందు మార్గదర్శిగా ఉంటాడు, నీలో మార్గాన్ని మరి అదేవిధంగా సత్యాన్ని తెలుపుతూ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు మనము
కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను అభిషేకాన్ని పొందుకున్నాను కానీ నాతో ఎవ్వరు లేరు. అలా అనుకోకు. ఏ నాడు కూడా నువ్వు ఒక్కదానివి ఒక్కవాడివగా ఉండలేవు. ఎప్పుడు కూడా దేవుడు నీతో ఉంటాడు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ముందు నిన్ను నడిపించినా నడిపించకపోయినా, దేవుడు మాత్రం నిన్ను నడిపించే దేవుడు. ఆయన సమస్తాన్ని నీకంటే ముందుంది, ముందు వెళ్ళి నీకోసం సిద్ధపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ అనాయింటెడ్ బై గాడ్. సో ఈ పదవి, ఈ అభిషేకం, ఈ పేరు, ఈ ప్రతిష్ట ఇచ్చింది ఎవరంటే దేవుడు, మానవుడు కాదు. ఈరోజు మానవుడు ఇస్తాడు ఒక పేరు, ఒక హోదా ఇస్తాడు, ఒక చైర్. ఇప్పుడు నిన్ను ఈరోజు మేనేజర్గా చేస్తా అంటాడు, రేపు నువ్వు జరిగిపో అంటాడు. సో దేవుడు ఇచ్చింది అలా ఉండదు, చిరకాలం ఉంటుంది. సో వెన్ గాడ్ గివ్స్, హీ గివ్స్ ఫర్ eternity. When man gives, he will give today. Tomorrow he may say something, or he may say, I remove you from this designation. So this is not your seat, this is not your cabin అని కూడా చెప్పొచ్చు. మీరు చూస్తారు సాధారణంగా వ్యక్తులు ఈరోజు చేరదీస్తారు, రేపు దూరం చేస్తారు. ఈరోజు ఒక మాట చెప్తారు, రేపు మరొక రీతిగా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా. కానీ దేవుడు అలా కాదు. ఈ రోజు ఇచ్చిండంటే ఇచ్చాడు, అది మనం పోగొట్టుకుంటాం. నేను చాలాసార్లు చెప్తాను మనుషులతో, నాకు చాలా దగ్గరగా ఉన్న వారిని నేను చెప్తుంటాను, చూడండి నేను మిమ్మల్ని విడవను, మీరు నన్ను వదిలేస్తారంట. ఐ విల్ నాట్ లీవ్ యూ బట్ యూ విల్ లీవ్ మీ, యూ విల్ లీవ్ మీ అంటాను. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే. ఇప్పుడు చూడండి, దేవుడు మనల్ని వదలడు, మనం ఎలా వదిలేసుకుంటాం దేవుడిని? ఎలా వదిలేసుకుంటామంటే ఈ లోకరీతి ఆశలు, లోకరీతి కోరికలు, లోకరీతిగా జీవించాలని అనేక విధాలుగా మనలో ఉన్న మైండ్ సెట్. సో కొన్నిసార్లు మనం ఒప్పుకోం ఎవరికి, దేవుని షరతులకు. సమ్ అగ్రిమెంట్స్ వీ వోంట్ అగ్రీ విత్ గాడ్, సో వీ గో అవే, వీ గో ఫార్ ఫ్రమ్ గాడ్. వాట్ హీ సేస్ నో, వీ ట్రై టు డూ ఎస్. సో ఏదైతే దేవుడు చేయమంటాడు అది నో అంటాం, ఏదైతే వెళ్ళొద్దంటాడు మనం ఎస్ అంటాం, వెళ్తామంటాం. సో అలా మనం దేవునికి దూరం అవుతాం. అదేవిధంగా ప్రజలు ఎవరైతే నాతో సావాసం కలిగి ఉంటారో వాళ్ళతో నేను చెప్తాను, మీరు వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్ని నా గుణాలు, కొన్ని నా షరతులు, కొన్ని నా జీవిత విధానం వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే నాతో ఉన్నవారు నా ఇష్టసరంగా ఉండాలా, లేకపోతే వాళ్ళ ఇష్టసరంగా నేను ఉండాలనా? నా ఇష్టసరంగా. ఇప్పుడు కీబోర్డ్ ఉంది, దాని ఇష్టసరంగా నేను వాయించాలా, లేకపోతే నా ఇష్టసరంగా వాయించాలా? దాని ఇష్టసరంగా వాయిస్తేనే అది పలుకుతుంది. ఏ బటన్లో ఏముంది అది వెతికి నేను తీసుకుంటేనే అది నాకు ఏ పాట నేను పాడాలి దానికి పనిచేస్తుంది, లేకపోతే చేయదు. కానీ మనం ఎలా అంటే కొన్నిసార్లు దేవుడి దగ్గరకు వచ్చి మన ఇష్టాన్ని, మరి అదేవిధంగా ప్రజల దగ్గరకు వచ్చి మన ఇష్టాన్ని ఇలా చేసి మనం ప్రజలకు దేవుడిచ్చిన సావాసానికి, దేవుడు ఒక వ్యక్తిని ఇస్తాడు, ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన ఇష్టానికి మనము కావాలని కోరుకొని అది కాకపోతే మనకు నచ్చదు, మనం దూరం అయిపోతాం. సో అందుకే నేను అంటాను, నేను మిమ్మల్ని వదలను, మీ ఇష్టానికి మీరే నన్ను వదిలేస్తారు. ఎవరిష్టానికి? ఎవరిష్టానికి? మీ ఇష్టానికి. ఇప్పుడు చూడండి, మీ ఇష్టంలో చాలామంది ఉంటారు, వాళ్ళ ఇష్టానికి నేను లొంగలేను, దేవుని ఇష్టానికి నేను లొంగుతాను. అయితే నా ఇష్టానికి వాళ్ళు నాకు లొంగితేనే అది ఒక గ్రూపుగా, ఆ గ్రూప్లో వాళ్ళు ఉండే విధంగా ముందుకు కొనసాగుకొని పోయే విధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక సహోదరిని నేను అన్నాను, ఒక సహోదరుని, ఒక సహోదరిని, అమ్మ నువ్వు కరెక్ట్గా 12 గంటలకు రా. ఆ సహోదరి 2 గంటలకు వస్తే ఆమెకు ఆ రోజు నేను అందుబాటులో ఉండను. అలా 2-3 సార్లు అయితే ఆమెకు నచ్చదు. బ్రదర్ పిలిచారు, మళ్ళీ నేను వెళ్ళాను, మరి ఆ టైంలో బ్రదర్ లేరు. చూడండి సావాసం ఎలా ఉండాలి? ఏదైతే నేను ఇస్తున్నానో, ఏదైతే మనకు నచ్చే వ్యక్తి ఇస్తున్నాడో ఆ రీతిగా మనం జీవించడానికి ప్రయాసపడాలి. ఆ సమయంలో మనం ఉండే విధంగా ప్రయాసపడాలి. కాకపోతే మన జీవితంలో ఏ వ్యక్తిని అయితే దేవుడు ఇస్తాడో ఆ వ్యక్తిని మనమే పోగొట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. సో అదే రీతిగా యేసయ్య చూడండి, ప్రతిదీ తండ్రి చెప్పినట్టే చేశాడు. ఏనాడు తండ్రికి వెళ్ళి సవాలు చేయలే, ప్రభు ఆ తండ్రి ఇది ఎందుకు అదెందుకు. ఒక్కరోజు చేశాడు, ఇది నాకు ఇష్టం లేదు, జస్టమణి తోటలో
నీ చిత్తం అయితే మళ్ళీ చెప్పండి, ఈ రక్తాన్ని నేను తాగుతాను. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ దేవుని ఇష్టంగా, ప్రతిదీ దేవుని చిత్తంగా తాను చేసుకొని వచ్చాడు. అదే రీతిగా మనము కూడా దేవుడిచ్చిన వ్యక్తుల కోసం, పునీత పౌలు గారు ఒకరోజు అడిగారు, ప్రభా ఈ దేశానికి వచ్చాను, నేను ఇక్కడ వాక్యం బోధించాలి, ఇక్కడ చూస్తే అన్య దేవతలను కొనియాడుతున్నారు, అన్య దేవతలను హెచ్చిస్తున్నారు అంటే దేవుడు పునీత పౌలుకి ఏం చెప్పారంటే, ముందు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క జీవిత విధానం ఏంటిది నువ్వు నేర్చుకో, నువ్వు అలా జీవించు, ఆ తర్వాత నేను చెప్తా అన్నాడు. పౌలు గారు వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క విధానం ఎలా జీవిస్తున్నారో వాటిని పాటించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యొక్క బలిపీఠాలను కూలగొట్టి యావే దేవుని యొక్క బలిపీఠం కట్టి యావే దేవుడిని వాళ్ళందరూ మొక్కే విధంగా చేశాడు. చూడండి, మన ఇష్టం కాదు, మనం ఎవరినైతే దేవుడిస్తున్నాడో వాళ్ళ ఇష్టసరంగా మనం జీవించాలి. సో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో, మనం పరిశుద్ధాత్మ చెప్పినట్లు నడవాలి, ఆయన స్వరాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వినమో పరిశుద్ధాత్మ మనతో లేనట్టే, అవునా కాదు? ఇప్పుడు మీ భర్త మీకు ఉన్నాడంటే ఆయన స్వరం మీకు రోజు వినిపిస్తుంది, మీ భార్య ఉందంటే వాళ్ళ స్వరం వినిపిస్తుంది, నీ ఫ్రెండ్ ఉన్నాడంటే రోజు మాట్లాడతారు. మరి నువ్వు అభిషక్తురాడివి, నువ్వు అభిషక్తుడవు, యు ఆర్ కాల్డ్ అనాయింటెడ్, యూ సెడ్ ఐ రిసీవ్డ్ అనాయింటింగ్, బట్ యు హ్యావ్ అనాయింటింగ్. ఇఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ యూ విల్ రిసీవ్ హిస్ వాయిస్ ఎవ్రీ డే యూ విల్ గెట్ ద ఇన్స్ట్రక్షన్, every day you will improve, because he empowered you from ordinary to extraordinary to become like that. He did not empower you, he did not anoint you to be the same. You cannot pray the same, you cannot sing the same, you cannot be the same, you cannot live the same, you will not have the same circle, your total lifestyle will be changed. When you say you are anointed, where is the voice? ప్రతి ఒక్కరు నేను ఆత్మను పొందుకున్నాను, ప్రతి ఒక్కరు నేను అభిషక్తురాలని నేను చెప్తాం. మరి మనం ఏం చేస్తాం? మన సొంత జ్ఞానంతో, మన బుద్ధితో, మన ఆలోచనతో మనం ఇతరులని డామినేట్ చేయడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనం ప్రయాసపడుతుంటాం. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు సమస్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు ఇతరులను నడిపిస్తావు. స్టోరీలతో కాదు, కథలతో కాదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపిస్తావు. ఒక పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మకు లొంగుతాడు. పరిశుద్ధాత్మకు దుష్టుడు లొంగడు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను, మీరందరూ పరిశుద్ధాత్మ ఉన్నారు, సైతాన్ క్రియలు చేస్తారా? చూడండి, అలాగే సైతాన్ వచ్చి పరిశుద్ధాత్మ పని చేస్తుందా? చెయ్యదు. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే చూడండి, అపోస్తులు యేసయ్య పనే చేశారు. యేసయ్య వెళ్ళిన తర్వాత లోకరీతిగా పనిలోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళు ఇష్టంగా ఏది చేయలేవాళ్ళు. మరణమా వెళ్ళిపోయారు, దేవుని చిత్తం అన్నారు. కాపాడితే దేవుడు కాపాడతాడు, మరణించిన దేవుడే దానికి కారణమని, మా చిత్తం కాదు. సో ఆ రీతిగా మనకు ప్రతి దాంట్లో మన ఇష్టం నడవాలి. మరి నువ్వు ఎక్కడున్నావు పరిశుద్ధాత్మలో? సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడా లేదా అని మనము పరిశీలించాలి. ప్రత్యేకంగా మానవులు మిమ్మల్ని అభిషేకించలే. నో మ్యాన్ హస్ అనాయింటెడ్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ అనాయింటెడ్. సో ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ బై గాడ్, యూ విల్ హ్యావ్ దట్ ఎంపవర్మెంట్, యూ విల్ హ్యావ్ దట్ చేంజ్, because you are called for the purpose of kingdom of God. Amen. 1 John chapter 2 verse 27 says, but the anointing which you have received from him abides in you. యోహాను సువార్త 1 యోహాను 2:27. అయితే ఆయన యొద్ద నుండి మీరు పొందిన అభిషేకము మీలో ఎల్లప్పుడూ నుండును. దేవుడి దగ్గర నుంచి వచ్చిన అభిషేకం నిత్యం ఉంటుందంట. మన దగ్గర ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉంటుంది. మన జీవిత విధానాన్ని చూస్తే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు రోజు ఉండాలంటే పరిశుద్ధాత్మ కార్యాలు మనం చేస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మ పట్ల
ఆ యొక్క ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన, పరిశుద్ధాత్మను తుణీకరించకూడదు. అది మన జీవితం. ఎడతెగక ప్రార్థన అంటే 24 hours ప్రేయర్ చేసుకొని ఉండడం కాదు. 24 hours ఆయన తలంపులో ఆయన చేసే క్రియలు, కార్యాలు మనం చేస్తూ ఉండాలి. సో ఆ రీతిగా ప్రతి క్షణము దేవుడు మనతో ఉంటాడు. మనం టెంపరవరీ కాదు, డైలీ వేజెస్ మీద రాలేదు. నిత్య జీవితంలోకి ఆ అభిషేకం మనల్ని తీసుకెళ్తుంది. సో వాట్ అనాయింటింగ్ యూ రిసీవ్ టుడే, ఇట్ ఈస్ ఫర్ ఇటర్నిటీ, నాట్ ఫర్ టుమారో, టుడే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తే ఎక్కడ దేవుడు దీవించాలంటే అక్కడ దీవిస్తాడు, ఎక్కడ అద్భుతాలు చేయాలంటే అక్కడ చేస్తాడు. ఈ ఊర్లోనే చేయడు. ఎక్కడికి పిలిచినా, ఎక్కడికి వెళ్ళినా అభిషేకం నీ వెంటనే ఉంటుంది. నేను చెప్పాను కదా, నీతోనే ఉంటాడు అతను. Praise the Lord. Praise the Lord. The anointing is not temporary. It abides, stays, remains constantly, continuously. అది నీలో, నీతో, మరి నీ పైన ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఏ ఆడు కూడా ఇగో 2 minutes గ్యాప్ అని కూడా అడగదు. అలా నీ వెనుకలే నీ తోడే ఉంటుంది. Whether you feel it or not, the anointing is in you, on you, and works through you. కొంతమందికి నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేడో, నేను నిజంగా అభిషేకం పొందుకున్నానా లేదా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన ద్వారా గొప్ప కార్యములు చేస్తాడు. అంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటే కేవలం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగడం, ఆశ్చర్యక్రియలు జరగడమే కాదు. మంచి మంచి పనులు చేస్తుంటావు. ఒకరికి 10 రూపాయలు సాయం చేస్తావు, ఒకరిని ఆదుకుంటావు, ఒకరిని చేయబట్టి నడిపిస్తావు, ఒకరి కోసం ప్రార్థన చేస్తావు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ గుణాలే. సో పరిశుద్ధాత్మ ఉంటే చేయబెడితే పడిపోవాలి, అలాంటిది అద్భుతాలు కావాలి. అవి ఏమీ కాదు ప్రియమైన దేవుని బిడ్డలు. అవే కాదు, ఇంకా గొప్ప కార్యములు ఉన్నాయి ఈ లోకంలో చేసేవి. అనాయింటింగ్ మేక్స్ యూ డిఫరెంట్. సో ఎప్పుడైతే అభిషేకం వస్తుందో నిన్ను పూర్తిగా మార్చేస్తుంది. నువ్వు వ్యక్తిగానే ఉంటావు, శరీరధారిగా ఉంటావు, కానీ నీ జీవిత విధానం మారిపోతుంది. సో ఈరోజు మనం పరిశీలించాలి. జీవిత విధానం అంటే తెల్ల చీర కట్టుకొని వచ్చేయడం కాదు. సో చాలామంది అలా కూడా ఉంటారు. సో అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఏది చేసినా ఆ పని ఫలిస్తుంది, అది ఫలిస్తూ ఉంటుంది. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 23:5 ఏమంటాడు? నేను నూనెతో నా తలను అభిషేకించు, నన్ను నూనెతో నా తలను అభిషేకించి ఉన్నావు, నా పాన పాత్ర పొర్లి పొంగిచున్నది. సో దేవుడు ఎప్పుడైతే ఒకసారి అభిషేకించాడో, ప్రతిరోజు, ప్రతి స్థలంలో, ప్రతి కార్యంలో, ప్రతి క్రియలో, ప్రతి మాటలో అభిషేకం పొర్లి పొంగుతూనే ఉంటుంది. బలహీనమైన మాటలతో వస్తారు ప్రజలు. బ్రదర్ నాకు ఇలా అయింది, అలా అయింది, అదైంది, ఇదైందని. అయితే ఆ బలహీనమైన మాటల్లో కూడా వాళ్ళని బలపరిచి, ఓదార్చి, సంతోషాన్ని తిరిగి నెలకొల్పి మీరు మాటల చేత కూడా పంపిస్తారు. చూడండి, అక్కడ పొర్లి పొంగుతుంది. అనేక విధాలుగా ఈ యొక్క పానపాత్రం ఏదైతే అభిషేకంగా నీలో ఉందో, ఏ అభిషేకం అయితే నీలో ఉందో, అనేక స్థలాల్లో కార్యాలు చేస్తుంటాయి. సో ఒక స్థలంలో కాదు మీరు చేసేది. కేవలం ప్రార్థనే కాదు అనాయింటెడ్ చేసే వ్యక్తి, వాక్యమే కాదు అనాయింటెడ్ చేసే పని. ప్రతి కార్యంలో, ప్రతి రంగంలో మీరు మేలును మరి ఎదుగుదలను, నీలో కాదు, నువ్వు ధనవంతుడివి కావు, ఇతరులు అవుతారు. ఇతరులు ఇల్లు కట్టుకుంటారు, ఇతర కుటుంబాల్లో మంచి కార్యాలు జరుగుతాయి. ఇతర జీవితంలో ఎక్కడైతే ఏది లేని ఎడారి జీవితం ఉందో అది ఒక పూల వనముగా మారుతుంది. ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. అక్కడ మీరు చూడొచ్చు, మీ అభిషేకం పొర్లి పొంగుతున్నది. మీ వల్ల ఒక 2 మారుమనసు పొందుకుంటారు, మీ వల్ల 2 చదువుకుంటారు, మీ వల్ల 2 జీవితం బాగుపడుతుంది. అది అభిషేకం చేసే పని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కింగ్ డేవిడ్ సేస్, యు అనాయింటెడ్ మై హెడ్
విత్ ఆయిల్, మై కప్ రన్స్ ఓవర్. సో ఈరోజు మనం పరిశీలి, వీ హ్యావ్ టు సీ టుడే హౌ మెనీ ఆర్ బ్లెస్డ్ బై మీ. వేర్ ఎవర్ ద ఆయిల్ ఈస్ ఫ్లోయింగ్, వేర్ ఎవర్ మై అనాయింటింగ్ ఇస్ ఓవర్ఫ్లోయింగ్. ఓవర్ఫ్లోయింగ్ అంటే పొర్లి పొంగుతుందంటే ఒక కుటుంబంలో కార్యాల వెనుక అట్లా కార్యాలు జరుగుతుంటుంది. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ గాడ్ అనాయింట్స్ యూ, నో సర్కమ్స్టెన్స్ క్యాన్ స్టాప్ యువర్ ఓవర్ఫ్లో. ఎప్పుడైతే దేవుడు నిన్ను అభిషేకిస్తాడో, ఏ పరిస్థితి కూడా నీ అభిషేకాన్ని ఏదైతే పొర్లి పొంగుతుందో అది ఆగదు, ఆపజాలరు. ఎవరైనా వెళ్ళి ఆ సముద్రం నుంచి పారే ఏరుని ఆపగలుగుతారా? ఇట్లా అది కొన్ని రోజులు ఆపినా ఏ కట్ అయితే వాళ్ళు కట్టారు, కట్టునే కూలగొట్టేస్తుంది. సో వాట్ ఎవర్ బ్లాక్స్ దే పుట్ టు స్టాప్ ద రివర్, వన్ డే విల్ కమ్, ఇట్ విల్ ఓవర్ఫ్లో ఆర్ ఇట్ విల్ బ్రేక్ ద బౌండరీస్ అండ్ ఓవర్ఫ్లో. సో ఆ రీతిగా ఒకరోజు ఆటంకాలు ఇరిగిపోతాయి, ఆ బంధుత్వం ఇరిగిపోతుంది, ఆ బంధకాలు ఇరిగిపోతాయి, కానీ నీ అభిషేకం పొర్లి పొంగుతుంది. ఆ రీతిగా ఉంటుంది. కానీ పరిస్థితి ఎలా అనిపిస్తుంది అంటే, నన్ను ఎటు పోకుండా కట్టేసిండ్రని. కానీ ఒకరోజు వస్తుంది, సముద్రం పొర్లి పొంగినప్పుడు ఏ శక్తి దాన్ని ఆపజాలదు. ద అనాయింటింగ్ బ్రింగ్స్ ఫేవర్, ద అనాయింటింగ్ బ్రింగ్స్ విజ్డమ్, ద అనాయింటింగ్ బ్రింగ్స్ ప్రమోషన్. సో ఎప్పుడైతే అభిషేకం మనలో ఉంటుందో, ఈ అభిషేకం ఏం తీసుకొస్తుందంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ, కృప మన మీదికి దిగి వస్తుంది. సో ఇది ఎలా మనం చూడలేం. దేవుని యొక్క కృప ఎలా చూడగలుగుతాం? దేవుని యొక్క దయ ఎలా చూడగలుగుతాం? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సహోదరి ఉంది, ఒకరి మీద చేయబెడితే వాళ్ళ ముఖాలే మారిపోతాయి, వాళ్ళ రూపురేఖలే మారిపోతాయి. ఆ చేతిని దేవుడు అభిషేకించాడు. Psalm 144, the Lord says, I have anointed your fingers. I have anointed your fingers to fight the battle అంటాడు. ఒక దుష్ట శక్తి ఒకరి ముఖాలను కానీ ఒకరి రూపురేఖలు కానీ పాడు చేస్తే ఆ అభిషేకం కలిగిన ఆ చేతుల ద్వారా దేవుడు వాళ్ళ రూపురేఖలు మార్చేయగలుగుతాడు. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు థింక్ యు ఆర్ ఆర్డినరీ పర్సన్. మనం అనుకుంటాం అలాగా. ఆ వ్యక్తి ఒకరి మీద చేయి తాకితే వాళ్ళ రూపురేఖలన్నీ మారిపోతాయి. అందవికారంగా ఉన్న శరీరాన్ని అందంగా మార్చే శక్తిగా దేవుడు ఆమె దీవించాడు. తనకు తెలియదు తన మీద ఏ అభిషేకం ఉంది, ఎలాంటి పిలుపు తనలో ఉంది, ఎలాంటి పిలుపులో తాను జీవిస్తుంది తనకు తెలియదు. ఆమె అనుకునే, నేను సాధారణమైన వ్యక్తిని, మా బ్రదర్ చాలా పవర్ఫుల్. అరే అమ్మ, నా రంగంలో నేను పవర్ఫుల్, నీ రంగంలో నువ్వు పవర్ఫుల్. దేవుడు నేను దీవించి ఆశీర్వదించాడు. అందుకే నీ జీవితంలో అనేక రకాలుగా ఆటంకాలు, అనేక ఇబ్బందులు, అనేక రకాలుగా లోకం నిన్ను తునికరిస్తుంది. కానీ ఒకరోజు ఈ సముద్రం ఎలా ఆ యొక్క వరదలు, ఆ యొక్క అడ్డులను, ఆటంకాలను, కట్టులను ఓవర్కమ్ చేసి ఫ్లో అవుతుందో, విరగొడుతుందో, అదే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అదే విధంగా కానీ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, పరిస్థితిలో మనం నిలబడాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి కూడా నిన్ను ఆపజాలదు, నీ అభిషేకాన్ని తరిగించగలుగుతుంది. మనం అనుకుంటాం అలాగా, అయ్యో నా జీవితం ఏమవుతుందా? 3 పువ్వులు 6 కాయలైతాయి, 100 దీవెనగా మారుతుంది. కానీ చూడడానికి పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది. సో ఎప్పుడైతే అభిషేకం కలిగి ఉంటామో, అందుకే దేవుడు అన్నాడు, నో సర్కమ్స్టెన్స్ కెన్ స్టాప్ యూ. ఎందుకన్నాడు? ఏ పరిస్థితి నిన్ను ఆపజాలదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి నీకు వస్తుంది, అలాంటి బలహీనతలు నీకు వస్తాయి. నేను ముందే చెప్పాను, అభిషేకం ఎవరి దగ్గర అయితే ఉందో వారితో దేవుడు ఉంటాడు. పక్కన బలంగా, వెనకాల రక్షకుడుగా, ముందు నడిపించే వ్యక్తిగా, నీలో నీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వ్యక్తిగా. సో ఇవి ఉంటాయి. అతను ఉంటాడు కాబట్టి. ఎందుకు ఉంటాడు? దుష్టుడు మనల్ని ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయాలని ప్రయాసపడుతుంటాడు. యేసేని ఎక్కడ రాళ్ళు తీసుకొని కొట్టలేక ఉన్నారు మనుషులు. పరిశీలి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు తీసుకొని కొట్టాలి, చంపేయాలి అని ప్రయాసపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ నిందించారు, ఎక్కడ పడితే ఉల్టా క్వశ్చన్స్ వేశారు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది, ఇది ఎందుకు చేశావు, అది ఎందుకు చేశావు, సాబత్ రోజు కదా, అడగలేదా? చాలా అడిగారు ఆయన. మరొక రోజు ఏం చేశారంటే కొండ మీదకి తీసుకెళ్లారు. దేనికి? చంపడానికి. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఆయనతోనే ఉన్నారు. ఆయన ఎక్కడ బోధిస్తే అక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ అద్భుతం చేస్తే అక్కడ ఉన్నారు.
ఎక్కడ ఆశ్చర్యక్రియ చేస్తే అక్కడ ఉన్నారు. కానీ యేసయ్య ఏ పరిస్థితికి లొంగిపోలే. అదేవిధంగా మన జీవితంలో కూడా చాలా పరిస్థితులు వస్తాయి, మనం లొంగిపోకూడదు. వాటిని వదిలేసి యేసయ్య పక్కదారి నుంచి వెళ్ళినట్టు మనం కూడా వాళ్ళని వదిలేయాలి. వాళ్ళ మాటకు సమాధానం కానీ వాళ్ళు అడిగిన దానికి మనం పిచ్చెక్కిపోకూడదు. యేసయ్య ఏనాడు పిచ్చెక్కిపోలే. ఎందుకంటే మనం పిచ్చెక్కిపోతే మన కార్యాలు ఆగిపోతాయి. దుష్టుడు వాళ్ళ ద్వారా వచ్చి మనని పిచ్చెక్కించాలని, మనం పిచ్చోళ్ళు అయిపోవాలని, మనం వెర్రెక్కిపోవాలని, మనకు కోపం రావాలని, అదంతా కూడా వాడు అలాగ ప్రయాసపడతాడు. నిన్న వాక్యం విన్నారు కదా, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ అన్నమాట. లేకపోతే అవన్నీ మనలో వస్తుంది, మనసు పాడైపోతుంది. మనసు పాడైందనుకో మరుసటి రోజు పని మనం చేయలేం. అలా ఎప్పుడు చేయలే. తాను వారికి సమాధానం కానీ వారికి ఇచ్చినంత ఇచ్చి సమాధానం మెల్లగా అక్కడి నుంచి తప్పించుకునేవాళ్ళు. సో మీ జీవితంలో కూడా సర్కమ్స్టెన్స్ వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, మంచిది చేసినా చెడు అవుతుంది, అన్నీ జరుగుతుంది. కానీ యేసయ్య లాంటి జీవితం మనం జీవించడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ఆయన అభిషేకం మనలో ఉంది కాబట్టి, ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన జీవితం మనం జీవిస్తాం కాబట్టి. నేను అంటాను కొన్నిసార్లు, అమ్మ నిన్ను దేవుడు యేసయ్యగా ఎన్నుకున్నాడు, నువ్వు నీ కుటుంబానికి రక్షకురాలు. వాళ్ళు నమ్మరు. నేనా? మరి నువ్వే. ప్రతి ఇంటికి ఒక జీసస్ని ఎన్నుకుంటాడు తండ్రి దేవుడు. ప్రతి ఒక్క ఇంటికి ఒక జీసస్ని ఎన్నుకుంటాడు. మరి జీసస్గా ఎన్నుకున్నాడు సిలువ పడతాడా పడడా? పడాలి. ఒకరోజు ఇలాగే నేను ఒక సహోదరికి వెళ్ళి చెప్పాను, నా ఆత్మీయ తల్లికి, సిస్టర్ నన్ను ఇలాగా చాలా నాకు బాధ అనిపిస్తుంది, నేను సేవలో ఉండకూడదు అనుకుంటున్నాను. నేను సేవలో ఉండకూడదు అనుకుంటున్నాను. సో ఆ సిస్టర్ నాకేం చెప్పిందంటే, చూడు ప్యాట్రిక్ నన్ను పేరు పెట్టి పిలుస్తుంది, నాకు ఆత్మీయ తల్లి, ఆ సిల్వ చూసినవా అని అడిగింది. నేను అవును చూసిన. మరి ఆయననే సిలువేస్తే నిన్ను ఏం చేయాలని అడిగిందని. నేనన్నా ఆయన దేవుడు, ఆయన దేవుడి స్థలంలోనే ఆయన పోలికలో నిన్ను ఎన్నుకున్నాడు తండ్రి దేవుడు. సో ఆయననే సిలువేసినప్పుడు నీకు సిలువ తప్పదు. నోరు మూసుకొని ఇక ముందు ఆ మాట అనుకుంటా జీవితాంతం సేవ చేయి. తిరిగి ఈ మాటతో నా దగ్గరికి రాకు, వస్తే వేరే ఏదన్నా మాటతో రా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట అడుగుతుంది, బాగున్నావా? ఇంకా బాగలేని అనలేను నేను, ఎందుకంటే ఆయననే సిలువేసింది అంటది ఆమె మళ్ళీ నాకు. సో అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మాట చెప్పింది నాకు, ఆయనను సిలువనేసారు, నిన్ను వేస్తారు. సో సిద్ధంగా ఉండు, తండ్రి దేవునికి నీ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి. ఏనాడు వెనక్కి తిరుగుతానని ఆ మాట నీలో రాకూడదు. ఆ తర్వాత ఆ మాటను చాలా దూరం నేను ఆలోచించాను, మెడిటేట్ చేశాను. నేను మోకరించి చాలా తప్పు మాట మాట్లాడినాని నా మనసులో నేను దేవునికి క్షమాపణ చెప్పుకున్నాను. కాబట్టి ఆ రోజు నుంచి ప్రతి ఒక్క నిందని, ప్రతి ఒక్క ఎదురుని, తుఫాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. దీన్ని ఎలాగైనా జయించాలి. దీన్ని జయించకపోతే రేపు ఏ కార్యం ఉందో అది నేను చేయలేను. సో ఇది జయిస్తేనే నాకు వేరే కార్యం ఇస్తాడు దేవుడు, వేరే పని ఇస్తాడు. ఇది నేను పూర్తి చేయాలి. అతి కష్టంగా అనిపిస్తే ఇది ఎందుకు అడుగుతాను, ప్రభా ఇది ఎందుకు, నాకు దీనివల్ల ఏం లాభం, ఏం చేయాలనుకుంటున్నాను. సో అక్కడ ఒక దర్శనం, అంటే ఎక్కడో నేను ఉన్నట్టు, ఆహా దీని తర్వాత నేను అక్కడికి వెళ్తాను. సో దీంట్లో కృషి చేయాలి. దీంట్లో కృషి ఎలా చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. వెళ్ళి యుద్ధం పోరాడడం కాదు, మనుషులతో మాట్లాడడం కాదు, మనం వాక్యంలో, స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో ఇంకా కొద్దిగా అధిగమించాలి. ఒకరోజు మా దగ్గర కీబోర్డిస్ట్ ఉండే బ్రదర్ రాజన్ అని. మేము కరోనా వైరస్ టైంలో ఒకే దగ్గర 13 మంది టీం మెంబర్స్ ఉన్నాం.
ఒకే దగ్గర ఉండి ప్రార్థన చేస్తున్నాం రోజు. అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల వరకు కంటిన్యూగా చేసేవాళ్ళం. ఒకరి తర్వాత ఒకరు వాక్యం చెప్పడం, స్తుతి ఆరాధన చేయడం, అలా కంటిన్యూగా లోపలే ఉండేవాళ్ళం, బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాంటప్పుడు ఏమైందంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. ఈ కీబోర్డ్ వాయించే రాజన్ బ్రదర్ వాళ్ళ కూతురు, చిన్న కూతురికి కరోనా వైరస్ వచ్చేసింది. అప్పుడు స్టార్టింగ్లో కరోనా వైరస్ అంటే ఇంకా ఫినిష్. సో ఆమెను ఏం చేశారంటే ఆ డ్రెస్ వేసిండు, కరోనా వైరస్ డ్రెస్ మొత్తం కవర్, అద్దం గిద్దం వేసి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఆ డ్రెస్ ఈ డ్రెస్. ఇంకా ఇతను కీబోర్డ్ వాయిస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం వాక్యం కూడా చెప్తాడు, స్తుతి ఆరాధన కూడా చేస్తాడు, అన్నీ చేస్తాడు. అతను భరించలేకపోయాడు. ఇప్పుడు నా కూతురు చచ్చిపోతుంది. ఇప్పుడు కూతుర్ని వెళ్ళి అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి చూడలేరు, హాస్పిటల్కి పోనీయరు, ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ రోడ్స్. అప్పుడు మేము 8-9 గంటల వరకే చేసేవాళ్ళం ప్రేయర్. అయితే నేనేం చేశాను, నేను ఒకటే మాట అన్నాను, చూడు రాజన్, ఈ చిన్న చిన్న వాటిలో బ్రదర్ మీరు భయపడకండి, ఇది మనల్ని ఏమీ చేయదు. కరోనా వైరస్ అందరినీ చంపుతుంది కానీ నీ కూతుర్ని మాత్రం చెప్పదు. ఈ రోజు నుంచి రాత్రి 3 గంటల నుంచి పొద్దుగాల 7 గంటల వరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కేవలం నీ కూతురు కోసం కాదు, కరోనా వైరస్లో మరణిస్తున్న వారు, బాధపడుతున్న వారు అనేకుల కోసం మనము రాత్రి 3 గంటల జాగరణ ప్రార్థన, 3 గంటల ప్రార్థన మనం స్టార్ట్ చేస్తాం. ఆ రోజు నుంచి కరోనా అయిపోయిన తర్వాత కూడా సంవత్సరాలు మేము 3 గంటల ప్రార్థన చేసినాం. చూడండి, ఆ రీతిగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మన ప్రార్థన జీవితాన్ని మనము అధికం చేస్తే ఏ పోరాటం అయితే మన ముందుందో ఆ పోరాటము అలాగే మన ముందు నుంచి వెళ్ళిపోతుంది. ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. అలా ప్రార్థన ఆరంభించాం. 4వ రోజే వాళ్ళ అమ్మాయిని, కరోనా వైరస్ ఎవరికైతే వచ్చిందో అమ్మాయిని హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ చేశారో వాళ్ళ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు 4 డేస్లోనే. మరి 4 డేస్ అక్కడంట కాజు, బాదాం, పిస్తా మంచి మంచి భోజనం పెట్టిందంట. చూడండి, కేవలం మనం అధిగమించింది ఏం చేసాం? పోరాటం. ఎలా పోరాడాం? దేవుడికి ఇచ్చాం పోరాటం, మనం ప్రార్థనలో ఉండిపోయాం. సో ఆ రీతిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అనాయింటింగ్ బ్రింగ్స్ ఫేవర్, దేవుని యొక్క కృపను తీసుకొస్తుంది, దేవుని యొక్క కనికరాన్ని. మరి అదేవిధంగా దేవుని యొక్క విజ్ఞానం ఇస్తుంది మనకి. అంటే ఇంతవరకు జ్ఞానంతో జీవించాం, లోకరీతిగా జీవించాలంటే జ్ఞానంతో జీవించాం, పరలోక రీతిగా జీవించాలంటే విజ్ఞానం కావాలి. సో టు లివ్ ఏ అనాయింటెడ్ లైఫ్ యూ షుడ్ హ్యావ్ విజ్డమ్. మరి అదేవిధంగా మనకు ప్రమోషన్స్ ఇస్తారు. ప్రమోషన్ అంటే నువ్వు CEO కావు, ఏదో కంపెనీకి డైరెక్టర్ కావు, లోకరీతిగా నువ్వు నాయకుడు కావు, లోకరీతిగా అందరు నీకు సల్యూట్ పెట్టరు, నీకు అభిషేకాన్ని ఇస్తారు. నువ్వు ప్రతి ఒక్కరి మీద చేయి లేపి వారి కోసం ప్రార్థన చేసే ఆ యొక్క స్వరాన్ని ఇస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరు నేను అడుగుతారు, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని. చూడండి, ప్రమోషన్ వచ్చిందా లేదా? ఒకప్పుడు నీకు నువ్వే చేసుకోలేని వ్యక్తివి, అలాంటిది ఒక వ్యక్తి వచ్చి నా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారు. సో ఆ గొప్పతనాన్ని, ఆ పేరు ప్రతిష్టని, ఈ అభిషేకం నీ మీదకి వస్తే దేవుడు అది నీకు ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందుకుంటావో, అభిషేకంలో నువ్వు ఉంటావో, అభిషేక్తురాలని దేవుడు పిలిచిన జీవితం నువ్వు జీవిస్తావో, ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క కాడి విరిగిపోతుంది నీది. ఎవ్రీ యోక్ ఆన్ యువర్ ఫ్యామిలీ, ఆన్ యూ విల్ బీ బ్రోకన్. మనం అనుకుంటాం, అబ్బా నేను ఇలా జీవించాను, నాకు ఆ తరము శాపము, ఈ తరం, నీ ఏ శాపం వెంబడించదు. ప్రతి ఒక్క శాపం నీ జీవితంలో విరిగిపోతుంది. ప్రతి యోగ్, ప్రతి ఒక్క కాడి, మరణమన్న కాడి కూడా, ప్రమాదం వల్ల మరణం, పాయిజన్ వల్ల మరణం, ఇతరుల ప్రణాళిక వల్ల మరణం, ఇతరుల మీద అనేక రకాలుగా నిన్ను చంపాలని ప్రయాసపడినా నీకు మరణం రాదు. ఆ శాపం పోతుంది. నీ ఫ్యామిలీ మీద, నీ మీద ఉన్న తరతరాల శాపము నీ అభిషేకం వల్ల అది విరిగిపోతుంది. దావీదు రాజుని శామ్యూయేలు ప్రవక్త అభిషేకిస్తే వారి కుటుంబం మీద ఉన్న ప్రతి ఒక్క బలహీనమైన శాపం తొలగిపోయింది. రాజుల కుటుంబం అని పిలిచారు వాళ్ళని. ఆ రీతిగా ద యోక్ విల్ బి డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ అనాయింటింగ్. ఐజయా 10:27 సేస్. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో ఆ అభిషేకం చేత
కాడి విరిగిపోవును. బాండేజ్, అడిక్షన్, జనరేషనల్ కర్సెస్, డిలే, బ్యారన్నెస్, ఫియర్, సిక్నెస్, వ్యాధి పోతుంది, భయము పోతుంది. మరి అదేవిధంగా గొడ్రాలితనం నుంచి విడుదల. మరి ఏది కూడా ఇంతవరకు ఆలస్యాలు సంవత్సరాలు పట్టిందో ఆలస్యం అవ్వడం, అది కూడా అలాంటి ఆలస్యం అన్న కాడి కూడా విరిగిపోతుంది. తరతరములుగా మిమ్మల్ని వెంబడిస్తున్న శాపం విరిగిపోతుంది. మరి అదేవిధంగా మీ జీవితంలో ఎలాంటి అలవాట్లున్నా, ఎవరికి ఎలాంటి అలవాటున్నా, తాగుడు కావచ్చు, లోకనిధి జీవితం కావచ్చు, అలాంటి అలవాట్ల నుంచి పరిపూర్ణ విడుదల. మరి బంధకాలు అన్నీ దేవుడు విరగొడతాడు. కానీ ఆ అభిషేకంలో నువ్వు జీవిస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు అందులో జీవించకపోతే 1 పోయింది 7 తీసుకొస్తాయి. 1 will go, 7 will come. ఈరోజు అభిషేకం వచ్చింది, అన్నీ ఇరిగిపోయినాయి. ఇదా చెప్దాం ఉదాహరణంగా. ఈరోజు 10 లక్షలు వచ్చినాయి, అన్ని అప్పులు 10 లక్షలు అయిపోయినాయి. మళ్ళీ ఏమైంది? మళ్ళీ అప్పులు స్టార్ట్ అయినాయి. చూడండి, ఒక వ్యక్తి రిటైర్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి, ఎక్కడ అప్పులు అక్కడ తీరిపోతాయి. ఆ ఉంగరం, ఆ గొలుసు, వీళ్ళు వాళ్ళు అందరు పంచుకుంటారు హాయిగా. ఆ 4 రోజులు చికెను, మటన్, మధ్యాహ్నం మటను, రాత్రి ఫిష్ ఫ్రై. సండేస్లో ముందు చర్చికి నడుచుకునే ఇప్పుడు ఆటోలో పోవడం, ఆటోలో రావడం. ఇలా కొన్ని రోజులు బాగా జరిగింది, అప్పులు తీరిపోయినాయి, అన్నీ బాగా. ఏమొచ్చింది? పింఛన్ డబ్బులు వచ్చేసినాయి. అవునా కాదా? వచ్చినాయి, బాగా జల్సా అయింది, బాగా జీవించాం, హైఫైలో జీవించాం. తర్వాత కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ అభిషేకం మెల్లిగా తరిగిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అభిషేకం వస్తే మనిషి బాగా పాడైపోతాడు, బాగా వాళ్ళలో లానివన్నీ వచ్చేస్తుంది. అభిషేకం ఎప్పుడైతే వస్తుందో గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, పేరు ప్రతిష్ట వచ్చేస్తే వాళ్ళలో శక్తి వచ్చేస్తుంది, పవర్, కమాండింగ్, ఆర్డర్స్. ఇందాక చెప్పాను కదా, పింఛన్ పైసలు రాగానే, రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఆర్డర్, ఆటో రా, ఆ రీతిగా. సో ఈ అభిషేకం వచ్చినప్పుడు ఇవన్నిటినీ కాపాడుకోవాలి. ఎదురు తిరుగుతాం మనం, నువ్వెంత అంటాం. కొద్దిగా డబ్బులు రాగానే ఏం చేస్తాం? వాడు పుట్టినప్పటి నుంచి లక్షాధికారి, ఎవరు? అవతలోడు. అవునా కాదు? అర్థమవుతుందా మీకు? అయితే సమాధానం ఇవ్వండి. సో పుట్టినప్పటి నుంచి లక్షాధికారి ఎవరు? అవతలోడు. నీ దగ్గర ఇప్పుడు 10 లక్షలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడే వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు నువ్వేం చేసినావు? వాడెంత? వాడు నాకంటే ఎక్కువనా? వాడి దగ్గర ఉండొచ్చు, నా దగ్గర కూడా ఉంది, కానీ వాడి దగ్గర ఎల్లప్పుడు కొండ అది. ఇదేమైంది? 10 లక్షలు నీది కరిగిపోయింది. అవునా కాదు? నువ్వు ఎదురు తిరిగావు, ఏమైంది? లాస్ట్కి మొత్తానికి దగ్గర కరిగిపోయింది. ఆయన ఎప్పుడు ఉండేవాడు. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అభిషేకం వస్తుందో ఇవన్నీ విరిగిపోతాయి, అన్ని రకాల అలవాట్లు పోతాయి, బంధకాలు విరిగిపోతాయి, తరతరములుగా మీ మీద ఉన్న కుటుంబం మీద ఉన్న శాపం విరిగిపోతుంది. ఏదైతే 10 రోజుల్లో, 15 రోజుల్లో, సంవత్సరాల్లో కాలేదో అది ఒక క్షణంలో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మినిస్ట్రీలో ఉన్నారు, ఎక్కడికో వెళ్ళి ఏది చేయనక్కర్లేదు, ఒక ఫోన్ చేస్తే మీకు పని అయిపోతుంది. ఒకప్పుడు అరే ఎవరిని కలవాలి, ఏంటిది, ఎన్ని రోజులు, అది కలిసే వరకు కొన్ని రోజులు, అయ్యే వరకు ఎన్నో రోజులు పడతాయి. ఇప్పుడు మొన్న ఒకరికి ఏదో కొద్దిగా అఫీషియల్గా పని ఉండే, నేను మా సుమన్కి చెప్పండి చేసేస్తాడు. ఒక ఎంతో రోజులు కాని పని అఫీషియల్గా నేను నా అబ్బాయికి చెప్పండి చేసేస్తాడు. చిన్న పని వాళ్ళకి సంవత్సరాలు పట్టింది, డిలే. సో ఆ రీతిగా చూడండి, ఎప్పుడైతే మనకు అభిషేకం వస్తుందో ఆ పనులన్నీ మనకు సులువుగా అయిపోతుంది, వెంటనే అవుతుంది. మరి అదేవిధంగా గొడ్రాల్తనం, భయం ఉండదు. మరి అదేవిధంగా వ్యాధి రోగం కూడా ఉండదు. దేవుడిలో వస్తే వ్యాధి అంత పోతుంది. ఎలా పోతుంది? మందులు వేసుకుంటే కాదు, అది ఎలా పోతుందో ఎవరికి తెలియదు. మా సుమన్కి చాలా పెద్ద ఫిట్స్ ఉండే, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. అలాంటిది ఇప్పుడు టాబ్లెట్ వేసుకోరంటే వేసుకున్నాడు. హల్లెలూయా. సో ఆ రీతిగా ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే అభిషేకం వస్తాయి ఇవన్నీ ఇరిగిపోతాయి, తరతరాలుగా ఉన్న ప్రతి ఒక్క బలం. కానీ ఏ విధంగా అయితే డబ్బులు వచ్చినాయి, అయిపోయినాయో, అదే విధంగా నీ అభిషేకంలో నువ్వు జీవించకపోతే ఏ విధంగా అయిపోయిందో డబ్బులు, అదే విధంగా అభిషేకం అయిపోతే 1 పోయింది 7 తిరిగి వస్తాయి. చాలా బాధపడతాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అదేవిధంగా నేను ముందు అన్నాను, సాధారణమైన వ్యక్తి పైన అభిషేకం దిగి వస్తే ఆ వ్యక్తి అసాధారణంగా మారిపోతాడట. ఎక్స్ట్రా ఆర్డినరీ వెస్సెల్గా మారిపోతాడు. మనకు అనిపించదు మనం అంత గొప్ప వాళ్ళమని, కానీ ఎదుటి వాళ్ళు మనల్ని అంత గొప్పగా చూస్తారు. మీకేమి సిస్టర్, మీకేమి బ్రదర్, మీతో దేవుడున్నాడు, మీ పైన దేవుని హస్తం ఉంది. నేను ఒకరోజు ఇలాగే మాటలో ఒక వ్యక్తికి, అతను కూడా సేవలో ఉంటారు, అన్నాను, నీలాగానే నేను కూడా కదా బ్రదర్, నేనేం ఎక్స్ట్రా నీకంటే వేరే ఏం కాదు కదంటే, నువ్వు నాలాగానే ఉంటావు బ్రదర్, నేను నీలాగానే ఉంటాను, కానీ ప్రాబ్లం ఏంటంటే నీ మీద దేవుని హస్తం ఉంది, నా మీద లేదు. దేవుని హస్తం నీ మీద ఉంది బ్రదర్, నా మీద లేదంటున్నాడు. సో డిఫరెన్స్ చూడండి, మనం చూడలేకపోతున్నాం కానీ ఎదుటివాడు చూస్తున్నాడు. హల్లెలూయా. సో చూడండి ఎంత మార్పు. ఆయన నాలాగానే, నేను అతనిలాగానే, కానీ ఆయన ఏమంటున్నాడు, నీ మీద దేవుని హస్తం ఉంది. ఇప్పుడు సహోదరిలాగా మీరు కూడా ఉన్నారు, సహోదరి కూడా ఉంది, కానీ ఆమె హస్తం వేరే, మీ హస్తం వేరే. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకే తెలియదు ఆ దీవెన ఎలా ఉంటుంది. సాధారణమైన దావీదు రాజు, మీరు ఎలాగా బ్రదర్ అనుకుంటున్నారా? దేవుని హస్తం మీ మీదకి వస్తే, సాధారణంగా గొర్రెలు కాపరిగా ఉండే దావీదు రాజు రాజుగా మారిపోయింది. హల్లెలూయా. ఆ హస్తం అలాంటిది, అభిషేకం అలాంటిది. దాన్ని ఆర్డినరీగా మనం జీవిస్తే అది పని చేయదు. కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీ వేలో నడవడానికి, అక్కడ చేరడానికి ప్రయాసపడితే, రోజుకి నువ్వు ఎదగడానికి ప్రయాసపడితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి కంటే నూరంతలా ఎక్కువ స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. నూరంతలా ఎక్స్ట్రా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేపాలంటే దేవుడిని అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఆ అభిషేకంలో నువ్వు ఎదిగితే ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు, కొండ మీద ఉండగలుగుతావు. ఆమేన్. కానీ మనం దాన్ని పొందుకున్నంత వరకు చాలా కష్టపడతాం. ఒక లెవెల్కి వచ్చినంత వరకు చాలా దాని గురించి ప్రయాసపడతాం, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. కానీ ఎప్పుడైతే ఒక లెవెల్కి వస్తామో, ఒక స్థితికి దేవుడు తీసుకొస్తాడు, అక్కడి నుంచి మనం ఎలా దిగజారిపోతుంటాం మనకే తెలియదు. నేను ఇందాక చెప్పాను కదా, లోకరీతిగా మనకు వచ్చే పేరు ప్రతిష్ట వల్ల, లోకరీతిగా వచ్చే ఘనత వల్ల, మర్యాద వల్ల, ఆనర్ వల్ల మనలో వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనము చాలా, సో ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో మనం మెల్లిగా కిందికి వెళ్ళిపోతాం. ఫీలింగ్ రాకుండా ఉండాలని యేసే అన్నాడు, నేను సేవ చేయడానికి వచ్చాను, చేయించడానికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ఒక్కసారి పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మీదకి వస్తే, ఆయన ఒక గొప్ప పోరాడే వ్యక్తిగా మారిపోతాడు. హీ బికమ్స్ ఏ వారియర్. బ్రదర్, నేను స్త్రీని కదా, నేను ఎలా పోరాడతాను? నీ ఖడ్గం చేత నీ చేతి వల్ల నువ్వు పోరాడవు. ఆయన వాక్కు వల్ల, హల్లెలూయా. ఆయన శక్తి వల్ల ఆమేన్. నువ్వు అనేక శక్తులతో పోరాడగలిగే శక్తితో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో ఉన్న శక్తులన్నీ నీకు లోబడతాయి. ఆమేన్. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న శక్తులు నీ దగ్గరికి రావు. ఆమేన్. వాళ్ళు శక్తులే, కానీ భూతాలే, భయంకరంగా కనిపిస్తాయి, కానీ నీ దగ్గరికి మాత్రం రాలేవు, నీకు భయపడతాయి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నీ దగ్గరికి వస్తే వాళ్ళు ఓడిపోతారు. దావీదు ముందు గొలియాత నిలబడలేకపోయాడు. అందరిని మించిన శక్తినే దావీదు ఇలా లేపేశాడు. హల్లెలూయా. సో నీకున్న అభిషేకం, ఆ శక్తి మనకు తెలియదు. మనలో ఉన్న అభిషేకం ఏంటిది, మనలో ఉన్న శక్తి ఏంటిది. ఎప్పుడైతే దేవుడు నిన్ను అభిషేకిస్తాడో దానికి కారణం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎలా అనుకోవాలంటే, నీలో ఏదో ఒక గొప్పతనం దాగి ఉన్నది. సంథింగ్ ఇంపార్టెంట్ ఈజ్ హిడెన్ ఇన్ యూ. ఫర్ దట్ ఓన్లీ గాడ్ హెస్ అనాయింటెడ్ యూ, ఫర్ దట్ ఓన్లీ గాడ్ హెస్ కాల్డ్ యూ. చూడండి, దూత వచ్చింది గిడియోన్ దగ్గర. గిడియోన్ ఎక్కడో మూలలో కూర్చొని దాక్కొని పిండి రుబ్బుకొని రొట్టెలు తిని బతుకుదామని ప్లాన్ చేసుకున్నాడు. దూత వచ్చి ఏమన్నది, ఓ గిడియోను, నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకు, నువ్వు సూర్యుడవు, వీరుడవు అంటుంది. వీరున్నా పాడ,
నేనే దాక్కుంటున్నాను, తిండి గతి లేక పిండి పిసుకొని రుబ్బుకొని దాక్కొని తిందాం అనుకుంటున్నాను, తిండికే గతి లేదు, సూర్యుడు వీరుడు అంటున్నావు ఏమమ్మా అని చెప్పి దూతని ప్రశ్నిస్తున్నాడు. దూత ఊరికే అతని దగ్గరికి రాదు, ఊరంతా ఉన్నది గిడియోన్ ఉన్న చోట. గిడియోన్ దగ్గరికి ఎందుకు రావాలి? మరి నిన్నే ఎందుకు దేవుడు పిలవాలి సేవలో? నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? నీకంటే మహానుభావులు ఉన్నారు, మంచి జ్ఞానులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా హ్యాండ్సమ్ కనిపించిన వాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా అన్ని రంగంలో అన్ని తెలిసిన వ్యక్తులు ఉన్నారు. మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు? నిన్నెందుకు పిలిచాడు? నిన్నెందుకు ఎన్నుకున్నాడు? నీలో ఏదో ఉంది, నీలో ఏదో ఉంది. నువ్వు ఆయనతో మాట్లాడితే కదా, ఆయన దగ్గర కూర్చుంటే కదా, ఆయనతో సావాసం నువ్వు కలిగి ఉంటే కదా అన్నీ నువ్వు తెలుసుకుంటావు. నీకు ఆయనతో సమయమే లేదు. ఆయన అభిషేకించాడు. ఈ అభిషేకంతో ఇప్పుడు నాకు ఒక వ్యక్తి 10 లక్షలు సపోర్ట్ చేశారనుకోండి, నేను ఏదైనా చేస్తే కదా ఇంకా సపోర్ట్ చేస్తారు. సపోజ్ ఒక 10 లక్షలు ఇవ్వగానే నేను ఏదైనా ఒక చిన్న ఆలయం కానీ ఏదైనా కట్టడానికి ఆరంభిస్తే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు 10 మందిని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసేస్తాడు. అవునా కాదా? కానీ నేను ప్రయాసపడకపోతే, నేను ఇచ్చిన 10,000 పెట్టుకొని పండుకుంటే ఇంకా ప్రయాసపడడు, ఇంకా సాయం చేయడు, ఆయన కృప దిగి రాదు, ఆయన కనికరం రాదు, ఆయన శక్తి పనిచేయదు. నన్ను ఎక్స్ట్రాఆర్డినరీగా చేయాలనుకున్నాడు, ఆ 10 లక్షలతో నేను ఆర్డినరీ మ్యాన్ కంటే ఇంకా దిగజారిపోతాను. సో నీలో ఏదో ఉందనే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి, నా బిడ్డవు, నువ్వు అభిషేక్తురాలువు, నువ్వు అభిషేక్తుడు అని పిలిచాడు నిన్ను. సో మనకిది గ్రహించడానికి సమయం సరిపోతలేదు. మనం వేరేళ్ళని గ్రహిస్తూ ఉన్నాం, వేరేల జీవితాన్ని జీవిస్తున్నాం, వేరేల మీద మన మనసు అధికంగా కలిగి ఉన్నాం. మన జీవితము, నన్ను ఎందుకు ఈ లోకంలో దేవుడు పంపించాడు, నేనేం చేయాలి అని మనం అనుకుంటాం. నేను చాలామందిని ప్రోత్సహిస్తూ ఉంటాను, మీకు ఈ తలంతు ఉన్నది, మీరు ఇది చేస్తే మీరు సొంతంగా పెట్టుకుంటే చాలా గొప్ప వాళ్ళు అవుతారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాళ్ళు వెంటనే అంటారు, బ్రదర్ అది ఒక 1 కోటి రూపాయల మిషన్ ఉంటుంది, అది 2 కోట్లు ఉంటాయి అంటే దేవుడు అంత బలహీనుడా? 1 కోటి 2 కోట్లు దేవుడు సాయం చేయలేడా? అది ఆయనకి ఏ మూల? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? మనం ప్రార్థన చేయాలి. ఏదైతే తలంతు దేవుడిచ్చాడో దాని కార్యం కూడా దేవుడే చేస్తాడు. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1:6, 2:13లో మనం చూస్తున్నాం, ఏదైతే తలంతు ఉద్దేశం దేవుడిస్తాడో ఆ ఉద్దేశం ఆయననే పరిపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క స్తోమతి లేని వ్యక్తిని, నేను చిన్న కీబోర్డే కొనుక్కలేని వ్యక్తిని. సో నేను ప్రార్థన చేశాను, 72 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఆ రోజు చిన్న కీబోర్డు కొనుక్కున్నానేమో, కానీ ఈరోజు దేవుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఇచ్చాడు. ఆ ప్రార్థన నాకు అసాధ్యం, నేను మినిస్ట్రీ చేయలేను, నాకు తెలుగు రాదు, నాకు పాటలు రావు అనుకుంటే అయ్యేదా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తం అవుతుంది. దేవుని వల్ల అసాధ్యమైనది ఏది లేదు, మనకు అసాధ్యం కావచ్చు. సో ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడో, ఒక తలంతు నీకు ఇచ్చాడు, నువ్వు ఏదో చేయగలుగుతావనే ఇచ్చాడు, నిన్ను ఏదో చేయాలనే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సో గిడియోన్ ఏమన్నాడు? నా వల్ల కాదన్నాడు, కానీ దేవుని అభిషేకం ఆయనలో ఉంది, అది దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆయన నమ్మాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు, ఇజ్రాయెల్ బిడ్డలను రక్షించే రాజుగా మారిపోయాడు. ఈరోజు నిన్ను అభిషేకించి ఏం లాభం అని దేవుడు తలంచొచ్చు. ఈరోజు దేవుడు తలంచుతున్నాడు, నేను మిమ్మల్ని అభిషేకించాను, మిమ్మల్ని పిలిచాను, మిమ్మల్ని ఎన్నుకున్నాను, కానీ ఇంకా మీరు లోకంలోనే జీవిస్తున్నారని దేవుడు ఫీల్ కావద్దు, నిరాశపడకూడదు, బాధపడకూడదు. దేవుడు ఏనాడు కూడా దేవుడిని బాధ పెట్టే పని మనం చేయకూడదు. అది అభిషేకం. ఎవరినన్నా ఈ లోకంలో బాధ పెట్టచ్చు మనం, కానీ దేవుడిని మాత్రం బాధ పెట్టద్దు. సో నేను రోజు రోజుకి ఏం చేస్తున్నాను? ఏదైనా దేవునికి బలహీనమైన ఆలోచన కలిగిస్తున్నానా? నా వల్ల దేవునికి ఏదైనా పొరపాటు, ఏదైనా చెడు జరుగుతుందా? ఎందుకంటే సైతాన్ నవ్వుతాడు ప్రతిసారి. జోబుని పొగిడినట్టు దేవుడు ముందు నన్ను పొగడాలి, మిమ్మల్ని పొగడాలి సాతాను వెళ్ళి. మన కోసం సాతాను వెళ్ళి
నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు, ఎవరినైతే అభిషేకించినావు, వాళ్ళే నా పని చేస్తున్నారు. whom you have anointed, whom you have chosen, they are doing my work అని సాతాను వెళ్ళి దేవుడి ముందు చెప్తే, ఇప్పుడు మన చుట్టాలకి, మన బంధుమిత్రులకు, మీ అత్త మీ మామకి మీ గురించి వెళ్ళి చెడు చెప్తే ఎలా ఉంటుంది? మా ఇంటికి ఎందుకు వెళ్ళి చెప్పినావు అక్క, నాకు చెప్పొచ్చు కదా, నన్ను అడగొచ్చు కదా అంటాం. మరి సైతాను వెళ్ళి దేవునికి చెప్తే, సో ఇవన్నీ కూడా మనం లోకరీతి ప్రెస్టేజ్లో ఉన్నాం, లోకరీతి ఆలోచనలు జీవిస్తున్నాం. కానీ దేవుడికి నా గురించి ఎవరైనా వెళ్ళి చెప్తే, ఆ సాతాను నన్ను నా గురించి దేవుడి ముందు వెళ్ళి నవ్వుతే, నా గురించి జోబులాగా వెళ్ళి సాతాను చెప్పాలి, అలాంటి కార్యాలు నేను చేస్తున్నానని దేవుడి ముందు నన్ను పొగడాలి. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఆత్మను పొందుకుంటే. సో ఎక్కడెక్కడ ఎలా జీవిస్తున్నాం? నేను అభిషేక్తుడని దేవుడు పిలిచాడు, కానీ ఎలాంటి జీవితం జీవిస్తున్నాను? సో ఈ అభిషేకం ద్వారా ఈవెన్ జీసస్ వెయిటెడ్ టు బి అనాయింటెడ్ బిఫోర్ స్టార్టింగ్ హిస్ మినిస్ట్రీ. అభిషేకం పొందుకోకుండా దేవుని యొక్క సేవ చేయలేం. యేసయ్య కూడా 30 సంవత్సరాలు అలా వేచి ఉన్నాడు. సో ఈరోజు మిమ్మల్ని, మనల్ని, కొన్ని కుటుంబాలను దేవుడు ఎన్నుకున్నాడంటే ముందు అభిషేకించి ఉంటాడు. హల్లెలూయా. అభిషేకం లేని ప్రార్థన కూడా రాలేం మనం. దేవుడి పిలుపు లేని దేవుడి సన్నిధిలోకి రాలేం. అందుకే నేను చాలా గ్యారంటీగా చెప్తా, ఎవరైతే ఈ ఆలయంలో అడుగు పెడతారో వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళరు. హల్లెలూయా. వాళ్ళని దేవుడు దీవించే తీరుతాడు. ఆమేన్. సో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ అంటాడు యెషయా గ్రంథం 4, లూకాసు వార్త 4:18, బికాస్ హీ హాజ్ అనాయింటెడ్ మీ. నన్ను అభిషేకించాడు కాబట్టి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనగా ఆయన నన్ను అభిషేకించాడు. సో యేసయ్యని తండ్రి దేవుడు అభిషేకించాడు కాబట్టి యేసయ్య ఆ మాట పలకగలిగాడు. ఈరోజు మనం పలకగలుగుతున్నామా? ప్రభా, నీ అభిషేకం నా మీద ఉన్నది, నువ్వు నాకు పిలుపునిచ్చావని. కొన్నిసార్లు నేను అభిషేకించబడ్డాను, నేను ఎన్నుకున్నానంట. మరి అదే సమయంలో రెండో వైపు చూస్తే ఆ 1 రూపీ కాయిన్కి ఎలా 2 ముద్రలు ఉంటాయో అలాగే మన జీవితంలో ముద్రలు కనిపిస్తాయి. సో ఈరోజు ఒకే ముద్ర ఉండే బిడ్డగా మనం జీవించాలి. ఇఫ్ జీసస్ నీడెడ్ ద అనాయింటింగ్, హౌ మచ్ మోర్ యూ నీడ్. ఈ లోక రక్షకుడైన యేసుకే అభిషేకం కావాలి. ఈ లోక రక్షకుడైన యేసయ్యకే తండ్రి యొక్క సపోర్ట్ కావాలి. ఈ లోక రక్షకుడైన యేసయ్యతో ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని కోరుకున్నాడో మరి మనకెంత ఉండాలి? మన కుటుంబాన్ని నడిపించడానికి, మనం చేసే ఉద్యోగంలో ఆయన తోడుండడానికి, ఒక ప్రార్థన జీవితం జీవించడానికి, ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి మనకెంత అభిషేకం కావాలి? ఎంత పోరాడుతున్నాం మనం ఈ అభిషేకం కోసం? ఎంతగా దేవుడి సన్నిధిలో మోకరించి రేయింపగలు అల్లాడిపోతున్నాం. ప్రభా, ఈ అభిషేకం నా పైన గుమ్మరించి, ఈ అభిషేకం నాలో ఉండాలి, ఈ అభిషేకంలోనే నేను జీవించాలి అని ఎంతగా మనం కోరుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం చాలా దీర్ఘంగా ఆలోచించాలి. కేవలం గంట సేపు, కొన్నిసార్లు చాలాది కూడా ప్రార్థనలో గంట సేపు ఉన్న రోజంతా కూడా అభిషేకంలో జీవించే శక్తితో మనం జీవించవచ్చు. హల్లెలూయా. కానీ గంట సేపు అభిషేకంలో ఉండి మరొక 23 గంటలు లోకరీతిగా జీవిస్తే అది ప్రయోజనమా నిష్ప్రయోజనమా? అది మనమే ఆలోచించాలి. కాబట్టి అనాయింటింగ్ ఇస్ ఫర్ ఎ పర్పస్. దేవుని అభిషేకం మన జీవితంలో ఒక కార్యము కోసం దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, మనల్ని పిలుస్తాడు. ఆమేన్. The anointing is not only to feel good. The anointing is not only for the prayer warriors, but it also gives for all the people, those who are called by name. సో కేవలం అభిషేకం నేను ఇంతకుముందు అన్న పాస్టర్లకు, ప్రాఫిట్స్కి, వాళ్ళకే కాదు, మరి ప్రతి ఒక్కరికి ఎవరినైతే దేవుడు అభిషేక్తులను పిలిచారో వారందరికీ కూడా. అయితే ఈ అభిషేకం మన మీద ఉన్నప్పుడు ఆ పర్పస్ ఏంటిది? ఎలాంటి పిలుపు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు? ఎలాంటి పిలుపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆ పర్పస్ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అన్నాడు, గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద వరల్డ్.
ఈ శుభవార్తను లోకమంతటికి చాటండి. నిన్న అన్నాను, ప్రతి ఒక్క క్రైస్తవుడు యేసుని నమ్ముకున్నవాడు, ఆత్మదాహం లేకపోతే, ఆత్మ కోసం కన్నీరు కార్చలేని వ్యక్తి అయితే అతను అభిషేకం పొందుకోలే, అతను పిలువబడిన వాడు కాడు. ఈజ్ నాట్ చోసన్ నార్ he is called by name, though he is baptized, but the anointing is not there. ఆయన అభిషేకం ఆయన మీద లేదు కాబట్టి ఆయన ఆత్మదాహం కలిగి ఉండడు. సో బ్యాప్టిజం తీసుకున్నాను, మారుమనసు పొందుకున్నానన్నా కూడా ఆత్మదాహం లేకపోతే అతను ఏదో భ్రమలో జీవిస్తున్నాడు, ఏదో ఒక పేరుకి, ఏదో ఒక సంఘానికి చెందినవాడు కానీ పరలోకానికి చెందినవాడు కాడు. He may belong to some community, he may belong to some designation name, but he is not belong to kingdom of heaven. If he is from the kingdom of heaven, if he belongs to the kingdom of heaven, he will fight for the souls, he will cry for the souls. సో రేయిం పగులు అతను ఆత్మ కోసం పోరాడతాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే నీ మీద అభిషేకం వస్తుందో దేవుని యొక్క పర్పస్ నీలో ఏముంటుందంటే గాస్పుల్ ప్రీచ్ చేయడం, ఆమేన్. అనేకులను స్వస్థపరచడం, ఆమేన్. అనేకులకు విడుదల తీసుకురావడం, ఆమేన్. అనేకులకు ఉన్న కట్టలను విరగొట్టడం, ఆమేన్. మరి అదేవిధంగా అనేకులను పరలోక రాజ్యంలోకి నడిపించడం. ఆమేన్. మరి అదేవిధంగా అనేకులు ఎవరైతే ఓటమి జీవితం జీవిస్తున్నారో వారు విక్టోరియస్ జీవితం జీవించే విధంగా, విజయవంతమైన జీవితం జీవించే విధంగా వారి జీవితాలను మార్చడం. ఆమేన్. The anointing gives you a divine assignment, the power to fulfill it. సో అభిషేకం ఎందుకు మన జీవితంలో వస్తుంది? ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన ఒక కార్యాన్ని మనము పరిపూర్ణం చేయడానికి. అందుకే దేవుని యొక్క శక్తి మన జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. మరియ తల్లి జీవితం మీద అభిషేకంతో పాటు సర్వోన్నతుని యొక్క శక్తి కూడా తనని ఆవరించుకొని ఉండే. ఎందుకు? ఒక డివైన్ పర్పస్ ఉండే, ఒక గొప్ప కార్యం ఉండే, తాను పరిపూర్ణం చేయాలని. సో మన మీద అభిషేకం వచ్చినప్పుడు, దేవుని శక్తి వచ్చినప్పుడు మనకు కూడా ఒక కాలింగ్ ఉంది, మనకు కూడా పర్పస్ ఉంది, మనం కూడా చేయాల్సిన క్రియలు కార్యాలు ఉన్నాయి. సో అవన్నిటిని మనం చేయాలంటే ఎల్లప్పుడూ ఏ విధంగా అయితే మరియ తల్లి లోకంలో ప్రతి ఒక్కరు పలికిన మాటలు అవన్నీ తన మనసులో దాచిపెట్టుకుంది. ఏ మాటకు వెళ్ళి నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని మరియ తల్లి వెళ్ళి తండ్రి దేవుణ్ణి అడగలే. యు క్యారీ గాడ్స్ పవర్ ఎవ్రీవేర్ యు గో. సో ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం మనతో వెళ్తుంది. ఎక్కడ మాట్లాడినా అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎవరిని తాకినా పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నుంచి వాళ్ళలో పొర్లి పొంగుతుంది. ఆమేన్. యు ఆర్ హెవెన్స్ రిప్రజెంటేటివ్ ఆన్ అర్త్. సో పరలోకానికి పరలోక వ్యక్తివి నువ్వు, భూలోకంలో ఒక ఇన్స్ట్రుమెంట్గా దేవుని యొక్క పాత్రగా పనిచేసే వ్యక్తివి. యు ఆర్ అనాయింటెడ్ టు మేక్ ఎ డిఫరెన్స్. సో ఈ లోకంలో ఒక మార్పును, ఈ లోకంలో ఒక నూతనత్వంను తీసుకొచ్చే వ్యక్తివి. గత జీవితంలో జీవించే, గత ఆచారంలో జీవించే, గత కాలంలో జీవించే వ్యక్తి వలె నువ్వు ఉండవు, ఇతరులు కూడా నీ వల్ల ఉండరు. ఆమేన్. ఒక నూతన జీవితం జీవిస్తారు. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మార్పు వస్తుంది. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి తొలగిపోతుంది. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు జీవించే జీవిత విధానం మారిపోతుంది. ఆమేన్. సో యు ఆర్ అనాయింటెడ్ టు చేంజ్ ద సర్కమ్స్టెన్స్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ ద అట్మాస్ఫియర్. ఆమేన్. సో ఈరోజు మనము ఎలాంటి డిక్లరేషన్ అంటే ఎలాంటి షరతులు, ఏ రీతిగా నేను ఉంటానని మనం ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి మనం అనుకోవాలి, నేను దేవుడి చేత అభిషేకించబడ్డాను. ఆమేన్. యు మస్ట్ సే ఐ యామ్ అనాయింటెడ్ బై గాడ్. ఆమేన్. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అపాన్ మీ. ఆమేన్. Every yoke in my life is broken. ఆమేన్. I am set apart for divine purpose. ఆమేన్. So wherever I go, God's presence goes with me. ఆమేన్. I am unstoppable ఆమేన్. because His anointing empowers me. ఆమేన్. సో నన్ను ఎవ్వరు ఆపలేరు, ఎక్కడ నేను ఆగలేను. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నాలో నుండి పొర్లి పొంగుతుంది. ఆమేన్. సో ఏ అడ్డు ఆటంకాలు నా ముందు నిలవచాను. ఆమేన్. ఎలాంటి శాపము నిలవదు, ఆమేన్. ఎలాంటి దుష్టాత్మ నిలవదు, ఆమేన్. ఎలాంటి మాంత్రిక కట్టు నిలవదు, ఆమేన్. ఎవరి కోపం క్రోధం ద్వేషం నా ముందు నిలవజాలదు. ఆమేన్. ఎవరు వేరపరిచిన, పనికి రాదని చెప్పిన, పనికి రాని రాయి మూల రాయిగా నేను మారుతాను. ఆమేన్. ఒకరోజు ఎవరైతే నన్ను చీకటి అన్నారో
ఒకరోజు నా వెలుగులో వాళ్ళు వస్తారు. Amen. ఎవరైతే ఈరోజు నన్ను కాదన్నారో వాళ్ళే సాయానికి నా దగ్గరికి కోరుకొని వస్తారు. Amen. అవును యేసయ్యా, అవును తండ్రి దేవుడు ఈ రీతిగా యోసేపుని తన సొంత అన్నదమ్ములు కాదని తనని పారదోలిన ఒకరోజు తిరిగి యోసేపు దగ్గరికి వచ్చారు. అదే విధంగా ఒకరోజు అందరూ నీ దగ్గరికి వస్తారు. Amen. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళు జీవించే సాధనంగా నువ్వు మారుతావు. Amen. అట్టి కృపతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us pray. సరెండరింగ్ ourselves. ఆలోచిస్తాం, మనని మనం అప్పగిస్తూ ఎక్కడెక్కడ ఈ అభిషేకం మనలో ఉండి కూడా లేనట్టు మనం జీవించాం. ఆస్క్ ద లార్డ్ టు రిమైండ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ లాస్ట్ అండ్ రీబిల్డ్ యూ విత్ హిస్ అనాయింటింగ్ టుడే. Amen. Lord, thank you for reminding us that we are anointed. Let this anointing lead us Amen. and protect us Amen. and strengthen us Amen. and use us Amen. for your glory, Lord Jesus. Amen. Yes, so Father God, let every yoke be destroyed Amen. and every territory open before us. Amen. Yes, Father God, I speak blessings. I speak favor. Amen. I speak divine authority Amen. over your children. Amen. May the grace of our Lord Jesus Christ, Amen. the love of the Father, and the fellowship of the Holy Spirit Amen. rest upon us. Amen. In Jesus' mighty name we pray. Amen. Amen.